మన ముకుందా జ్యువెలర్స్ వారు ఇప్పుడు వడ్డానం మేళా జరుపుతున్నారు. అన్ని వడ్డానాల మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే విత్ జీరో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లలో. తెలంగాణ విద్యా వ్యవస్థలో సరికొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. అట్టడుగు వర్గాల పిల్లలకు కూడా కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రీ ప్రైమరీ విద్యపై భారీ అడుగులు వేస్తోంది. ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లలేని పేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లోనే LKG, UKG తరగతులను అందుబాటులోకి తెస్తూ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అదనంగా 3000 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్యను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 1000 పాఠశాలల్లో విజయవంతంగా నడుస్తున్న ఈ విధానాన్ని ఇప్పుడు మరింత విస్తరిస్తున్నారు. బడ్జెట్లో ప్రకటించిన దానికంటే మిన్నగా సుమారు 3000 స్కూళ్లలో UKG తరగతులను ప్రారంభించేందుకు విద్యాశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. త్వరలోనే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ల నుంచి అందిన నివేదికల ఆధారంగా ఈ పాఠశాలల జాబితాను ఖరారు చేయనున్నారు. రాష్ట్రంలోని 12,700 గ్రామ పంచాయతీల్లో ప్రతి పంచాయతీకి కనీసం ఒక పాఠశాలనైనా ప్రీ ప్రైమరీ కేంద్రంగా మార్చాలన్నది ప్రభుత్వ బృహత్తర లక్ష్యం. ప్రస్తుతం 1362 పాఠశాలల్లో ఈ విధానం అమల్లో ఉండగా వీటిలో చిన్నారుల సంరక్షణ కోసం ఆయాను, విద్యా బోధన కోసం ప్రత్యేక ఇన్స్ట్రక్టర్ను నిర్మించారు. సమగ్ర శిక్షా ప్రాజెక్టు నిధులతో వీరికి గౌరవ వేతనాలు అందజేస్తున్నారు. తాజా నిర్ణయంతో మరో 6,000 మందికి ఉపాధి లభించనుండడం విశేషం. నగర ప్రాంత విద్యార్థుల కోసం హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ కమిటీ ఎకానమీ పరిధిలో కూడా ఈ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఎంపిక చేసిన 28 ప్రాంతాల్లో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే చోట విద్యనందించేలా ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసింది. ప్రైవేట్ పాఠశాలలో మాదిరిగానే ప్రభుత్వ బడుల్లోనూ నర్సరీ, LKGలను కూడా ప్రవేశపెట్టాలన్న డిమాండ్ను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోంది.